నాణ్యమైన బియ్యాన్ని ప్రజల ఇంటి ముంగిటికి అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దక్కుతుందని విశాఖ రూరల్ జిల్లా వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు చిన్నప్పలనాయుడు తెలిపారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో చిన్నప్పలనాయుడు ఇంటింటికి సరుకుల అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సరుకులు తీసుకోవాలంటే రోజుల తరబడి ప్రజలు నిరీక్షించేవారని, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఎటువంటి కష్టాలు లేకుండా నేరుగా వారి ఇంటి వద్దకు నిత్యావసర సరుకులు అందిస్తున్న ఘనత దక్కుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ పార్టీ నాయకులు నరసింహమూర్తి, కృష్ణవేణి, లెక్కల రమేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 6,000 వీళ్ళకి ఆనరోరియం జీతాలు కాదు, వీళ్ళకి 18 రోజులే పనిచేస్తాం. ఇప్పుడు 15 నుంచి 18 రోజుల్లో పంపిణీ అయిపోతుంది. 10,000 రూపాయలు ఈ యొక్క వ్యాన్ డ్రైవర్కి, ఆయనకి 3,000 రూపాయలు రేపు రీపేమెంట్ ఏదైనా జరగవలసినటువంటి వ్యాన్ తాలూకా దానికి 5,20,000 సబ్సిడీ ఈవేళ 90%. అందులో 3,000 రూపాయలు సహాయకుడు కుర్రాడు ఉన్నాడు ఆ బాబుకి, ఎవరుంటే వాళ్ళు. ఈ విధంగా చాలామంది ఏంటంటే బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, బాగా వ్యాన్లు లారీలు డ్రైవ్ చేసినటువంటి వ్యక్తులు కొంతమంది ఏం చేశారంటే ఈ తీసుకున్నారు. తీసుకుంటే వాళ్ళు మూట తీయమంటే వేస్తారా? డిగ్రీ చదువుకున్న లైసెన్స్ ఉన్న వాళ్ళు వచ్చారు. మాకు బాగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు కూడా దీనికోసం వచ్చేస్తే, డబ్బు ఉన్నటువంటి వ్యక్తుల కోసం ఇది పెట్టలేదు జగన్ గారు. ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఇది పెట్టారు. 10th ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి వ్యక్తులు అయితే చేయగలరు. కష్టపడేటటువంటి తత్వం ఉండాలి. మనం నేరం చేస్తే తప్పు, కానీ కష్టపడి పని చేస్తే తప్పు కాదు. ప్రతిపక్షాలు ఈ ప్రజాధనాన్ని అనవసరంగా వేస్ట్ చేస్తాయి గవర్నమెంట్ అని అంటున్నారు. ప్రతిపక్షాలు ఏం చేస్తాయి? ఏ పని చేసినా అవి తప్పుగా చూపిస్తాయి. చంద్రబాబు నాయుడు గారికి 5 సంవత్సరాలు పరిపాలన ఇస్తే ఏ పని చేతకాక చెయ్యలేక ఆయన ఏంటో చూసాం మనం. ప్రజలంతా గమనించి చంద్రబాబు నాయుడు గారిని ఇంట్లో కూర్చోమని చెప్పి కూర్చోబెట్టారు. ఈవేళ బయట నుంచి కూర్చొని ఆయన విమర్శలు చేస్తున్నాడు. కూర్చొని కుట్రలు కుతంత్రాలు పనడానికి చూస్తున్నారు. ప్రజలంతా గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి మాటలు, ప్రతిపక్ష మాటలు కూడా విశ్వసించరు. ప్రజలంతా హాయిగా 1-2 సార్లు మన ఇబ్బంది అవుతుంది, తర్వాత సర్దుకుంటుంది. ఇప్పుడు పెన్షన్లు ఇస్తే ఏ విధంగా ప్రజలు సంతోషంగా ఉన్నారో, ఈవేళ గ్రామ సచివాలయాలు, వాలంటరీ వ్యవస్థ వల్ల ప్రతి ఒక్కరు కూడా ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఈవేళ రేపు రేషన్ సరుకుల వల్ల కూడా ప్రజలంతా చాలా సంతోషంగా ఉంటారు. ఏదైనా కొత్త స్కీమ్ ప్రవేశపెట్టినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, లోటుపాట్లు ఉంటాయి. అది 1-2 నెలల్లో సర్దుకుంటాయి. తప్పనిసరిగా ప్రజలందరికీ మంచి జరుగుతుంది. చాలా హాయిగా సంతోషంగా ప్రజలంతా ఉన్నారు. ఒక చంద్రబాబు నాయుడు గారు ఒకరే, ఆయన పదవి లేక, ఆయన కొడుకు పదవి లేక ఇటువంటి మాట్లాడుతున్నారు. వాళ్ళు వేండీలు పోస్తే ఇల్లు కాలిపోదు. నాణ్యమైనటువంటి రేషన్ డిపోలో ఉన్నటువంటి రేషన్ సరుకులు పంపిణీ కార్యక్రమాలకు ఇచ్చేసినటువంటి సోదరులు అర్బన్ జిల్లా కార్యదర్శి నరసింహమూర్తి గారు, సోదరులు మార్కెటింగ్ కమిటీ ఎక్స్ చైర్మన్ శ్రీనిబాబు గారికి, మిత్రులు సీనియర్ నాయకులు రమేష్ గారికి, పెద్దలు అప్పారావు గారికి, మిత్రులు లాలం అప్పలనాయుడు గారికి, గణేష్ గారికి, శ్రీని గారికి, మహేష్ గారికి, వేణు గారికి, ఇంకా మన రాజు గారికి, ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలందరికీ, సోదరులకి, సోదరీమణులకి నమస్కారాలు. జగన్ గారు భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ప్రతిష్టాత్మకంగా వృద్ధులు కానీ, కొంచెం వయసు పడినటువంటి వ్యక్తులు రేషన్ డిపో దగ్గర రోజుకి 2-3 రోజుల పాటు నిరీక్షించి, ఉదయం 5 గంటలకే టిఫిన్లు అవి చేయకుండా రేషన్ డిపోల దగ్గర నిలబడి ఆ సరుకులు మోయలేనటువంటి వయాభారంతో వయసు పైబడినటువంటి పెద్దలు ఆ రేషన్ సరుకులు 20 కేజీలు మోయలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటిది తన పాదయాత్ర టైంలో చూశారు. వారి దృష్టికి వచ్చింది. ఆయన దృష్టికి వచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని వారు ఇమీడియట్గా 2 సంవత్సరాల లోపు దీన్ని పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో, ఒక పటిష్టమైనటువంటి ప్రణాళికతో, ఏ దుందుడుకు చర్యతో, తొందరపాటుతో చేసినటువంటి కార్యక్రమం కాదు. ఈవేళ వ్యాన్ చూడండి ఏ విధమైనటువంటి వ్యాను. అందులో ఫైర్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఫైర్ ఎక్విప్మెంటు, మొబైల్ తాలూకా ఫోన్ పెట్టుకోవడానికి, క్యారేజ్ పట్టుకోవడానికి, డ్రైవర్ కూర్చోవడానికి, ఛార్జింగ్ ఉండడానికి, క్యాష్ బాక్సు, ఫస్ట్ ఎయిడ్ బాక్సు, సరుకులన్నీ స్టాక్ ఉండడానికి, ఇటువంటి అన్ని రకాల తాలూకా హంగులతో ఈవేళ ప్రజలకు ఉపయోగపడాలి. ప్రజల ముంగిటికి ఈ రవాణా సరుకులు అందచేయాలన్నటువంటి మంచి ఆలోచనతో ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టారు. ఏదైనా పథకం ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు చిన్నటువంటి లోటుపాట్లు చిన్నటువంటివి ఉంటాయి.
దానిలో ముఖ్యంగా ఈ తంబు అనేటువంటి కార్యక్రమంతో ఇంకా పడలేదు. రేషన్ డిపో స్టార్ట్ అయిన కొత్తలో కూడా ఇటువంటి సమస్యలు వచ్చాయి. ఒక నెల రోజులు 15 రోజులు ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు అవుతాయి. త్వరలో అవన్నీ కూడా అధికారులతో సమన్వయంతో మళ్ళీ అవన్నీ పరిష్కరించబడతాయి. ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకి ఆర్థికంగా వెనుకబడినటువంటి ప్రజల యొక్క ఇంటి ముంగిటిగా ఈవేళ మొన్నటి వరకు ఫంక్షన్ చూస్తుంటే గంటల తరబడి రోజుల తరబడి సచివాలయాల దగ్గర గ్రామ పంచాయతీ ఆఫీసుల దగ్గర ప్రజలు బారులు తీరుండేవారు. తెల్లవారు 6 గంటకు వచ్చి తలుపు తట్టి ఈవేళ 6 గంటలు ఫంక్షన్ ఇస్తున్నారు. అవ్వాని ఫంక్షన్ వచ్చింది, జగనన్న గారు పంపించారు అనేటటువంటి కార్యక్రమంతో ఈవేళ రేషన్ సరుకులు కూడా 1 నుంచి 18వ తేదీ లోపు ప్రతి ఒక్కరికి మన యొక్క ఇంటికి వచ్చి నాణ్యమైనటువంటి సరుకులు తూనుకుల్లో కానీ కొలతల్లో కానీ ఏ విధమైనటువంటి తేడా లేకుండా మరలా మన ముందే కొలిసి మనకు సరిపడా ఎలక్ట్రానిక్ కాటా పేమెంట్ కూడా గుళ్ళయ్యి కాదు, ఒక్క 5 గ్రాములు 3 గ్రాములు కూడా తేడా లేకుండా ఈవేళ మనకి ప్రజలందరికీ పంపిణీ చేస్తున్నారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూస్తుంటే ఈ 2 సంవత్సరాల్లో కూడా ఒక స్వర్ణయుగాన్ని తలపిస్తుంది. ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి నవరత్నాల్లో భాగంగా మేనిఫెస్టోలో లేనటువంటి ఇటువంటి పథకాలు ఎన్నో పథకాలు ఆయన ప్రవేశపెట్టారు. సుమారుగా ఇప్పుడు 23 పథకాలు ఈవేళ ఇంప్లిమెంటేషన్ చేశారనేటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. వారి సారథ్యంలో ఈ రాష్ట్రం బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చెందుతుంది. ప్రజలందరికీ కూడా ఈ యొక్క కరోనా టైంలో కూడా ఈ కష్టకాలంలో కూడా వారికి అందరికీ రేషన్ డిపోలో బియ్యం కానీ నిత్యావసర వస్తువులు కానీ అన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఇవ్వడం జరిగింది. రాజకీయంగా కూడా మాలాంటి వ్యక్తులను కూడా సాధ్యమైనంత వరకు సేవా కార్యక్రమాల్లో పాల్గొని మేము కూడా సహాయ సహకారాలు అందించాం. తప్పనిసరిగా జగన్ గారి యొక్క పాలనలో రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఈవేళ ఇంత పూర్వం ఇందిరాగాంధీని చూసి ఓట్లేసేవారు, రాజీవ్ గాంధీని చూసి ఓట్లేసేవారు, ఎన్టీ రామారావు గారిని చూసి ఓట్లేశారు, రాజశేఖర రెడ్డి గారిని చూసి ఓట్లేశారు. ఈవేళ జగన్ గారిని చూసి ఈ రాష్ట్రంలో మరలా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోయిందో రేపు జరగబోయేటటువంటి పంచాయతీలు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లో కానీ మరలా తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోవడం. చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయింది, ముసలు అయిపోయాడు, ఆయన హైదరాబాద్లో కూర్చున్నాడు. ఓడిపోయిన తర్వాత ఒక్కసారి కూడా ఈ రాష్ట్రం వైపు కండెత్తి చూడటం లేదు. రాష్ట్ర ప్రజలు కరోనాలో ఇబ్బంది పడినప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఏ జిల్లా వచ్చి ఆయన పర్యటించలేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఎల్జీ పాలిమర్స్ అయినప్పుడు వెంటనే వచ్చారు. ఈ కరోనా కష్టకాలంలో కూడా దగ్గరుండి ప్రభుత్వ అధికారుల్ని, పార్టీ పెద్దల్ని, పార్టీ నాయకుల్ని ఈ యొక్క కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండమంటే మేము కూడా ప్రజల్లో కరోనా టైంలో తిరిగి నాకు కూడా కరోనా వచ్చింది. వారి ఆదేశాల మేరకే ఇంక ఈ కరోనా గిరానా చూడలేదు. మేము మా నాయకులందరూ కష్టకాలంలో తిరిగినటువంటి కార్యక్రమం ఎవరికి తోచినటువంటి సహాయ సహకారాలు వాళ్ళు అందించారు. తప్పనిసరిగా రేపు జరగబోయేటటువంటి అన్ని ఎన్నికల్లో కూడా వైసీపీ ఘన విజయం సాధించడం తథ్యం. జగన్ గారి సారథ్యంలో వారి నాయకత్వంలో ఈవేళ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఏ కార్యక్రమాలు కావాలంటే ఆ కార్యక్రమాలు చేయగలం. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, మంత్రి గారు ఉన్నారు, విజయసాయిరెడ్డి గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇవాళ కాలువ ఇక్కడ సమస్య ఉంది. ఇమీడియట్గా కాలువలో సమస్య ఎంత పూర్వం ఈ రోడ్లో నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు వేసా. ఈ యొక్క కాలువ సమస్య వచ్చి చాలా ఈ యొక్క సాలిపేటలో ఇబ్బంది అంటే పెద్దలందరూ నా దృష్టికి తీసుకొస్తే ఒక రోజు